ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? భవానీ పేరు మీద అర్చన చేయండి. సరేనమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం. అమ్మా, నా కూతురు చావుకి దగ్గరవుతోంది. భవానీ బతకాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి. అద్భుతం నువ్వు మాత్రమే చేయగలవు. లేదా నీ బిడ్డ ఇంత చిన్న వయసులో చనిపోవడం తన కర్మ, తన తలరాత అని నా బిడ్డని నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతే నేను నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా. నా బిడ్డ లేని బతుకు నాకు అవసరం లేదు. నువ్వు బ్రహ్మాండాన్ని సృష్టించిన మహాదేవివి. నీకు కోట్ల మంది భక్తులుండొచ్చు, కానీ నాకుంది భవానీ ఒక్కరితే. నాకెంతైనా కష్టమివ్వు, నేను భరిస్తాను, ఓర్చుకుంటాను. కానీ ఆ పసి బిడ్డకి కష్టం తొలగించు తల్లి. నా బిడ్డకి అపాయం కలిగించొద్దు తల్లి. నీకు కనుక భలే కావాలనుకుంటే నా ప్రాణాల్ని తీసుకో తల్లి. నా బిడ్డ ప్రాణాలు వదిలే, తనని బతకనివ్వు. దానికి సంపూర్ణమైన ఆయుష్నివ్వు. నువ్వు సృష్టికి రూపకర్తవు. నువ్వే మరణాలని జననాలని రాసేది, శాసించేది. నాకు భవానీని ఆ స్థితిలో చూసే దుస్థితి రాకూడదు. ఏ తల్లికి తన బిడ్డని నిర్జీవంగా చూడడం ఇష్టం ఉండదు. దయచేసి నా బిడ్డని బతికించు తల్లి, కాపాడు తల్లి. అమ్మ భైరవీదేవి, నా బిడ్డని నీ పాదాల దగ్గర పెడతాను. నాకు ప్రపంచంలో నువ్వు తప్ప వేరే దిక్కే లేదు. నా భవానీని నువ్వు కాపాడాలి తల్లి. ప్రపంచంలో నిన్ను మించిన గొప్ప డాక్టర్ ఎవ్వరూ లేరు. ఆ డాక్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి నా బిడ్డని కాపాడే బాధ్యత నీదే తల్లి, నీదే. నా బిడ్డని కాపాడమని నా తల్లిని ఈ బిడ్డ కోరుకుంటున్న కోరికది. నెరవేర్చు తల్లి, నెరవేర్చు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనుయాదిభిరాప్తాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసరణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఏంటి గజ్జల శబ్దం? అయ్యో సుజాత,
లీలా, సుజాత, ఏంటి ఎవరు పలకట్లేదేంటి? ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? ఏం జరుగుతుందమ్మా? నువ్వే కాపాడాలి తల్లి. ఈ ఇంటిని కాపాడే బాధ్యత నీదే తల్లి. అంతా నీ దయ మీదే ఆధారపడుందమ్మా. కాపాడు తల్లి.